ఇక్కడ చిత్రంలో వెల్లుల్లి నారింజ మధ్యలో సరిగ్గా సరిపోయేలా ఉంది. కానీ అక్కడ వెల్లుల్లి నారింజతో సమానమా అంటే కాదు. దానికి అక్కడ స్థానం ఉందా లేదా అంటే ఉండదు. ఈ సత్యం మహాభారతంలోని కర్ణుని జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. కర్ణుడు ఒక క్షత్రియ వంశంలో పుట్టాడు. ప్రతిభావంతుడు, ధైర్యవంతుడు. కానీ సమాజం అతన్ని సూతపుత్రునిగా అవమానించింది. అప్పుడొకడు వచ్చాడు, రాజుని చేశాడు, గౌరవం ఇచ్చాడు. అక్కడే కర్ణుడు అనుకున్నాడు, ఇక్కడే నా స్థానమని. కానీ ఆ అంగీకారం అతని విలువ కోసం కాదు, అతని ఉపయోగం కోసం. అదే చేశాడు దుర్యోధనుడు. తప్పు అని తెలుసు, కానీ మాట్లాడలేం, వెళ్ళిపోలేం. ఎందుకంటే అది మనకిచ్చిన ఏకైక స్థానం. అక్కడ సరిపోయాముగా అని సర్దుకుపోయాడు. సంతోషంగా కాదు, బానిసలా. మనల్ని కూడా ఇలాగే కొన్నిసార్లు తిరస్కరిస్తారు ఈ సమాజం. ప్రతిభ వల్ల కాదు, పేరు, నేపథ్యం, స్థానం వల్ల. మీ ఐడియా గొప్పదే అయి ఉండవచ్చు. అది మీరు చెప్పారు కాబట్టి దానికి విలువ ఉండదు. కరుణిలాగే మన అభిప్రాయాలు దాచుకుంటాం, మనల్ని మనమే తగ్గించుకుంటాం, అలా బతికేస్తాం కూడా.